Hey, what's up guys, it's your boy Nico and I'm back with another new interesting horror game challenge. So we are doing the one man hide and seek challenge ఆడబోతున్నా. So first దీని రిచువల్స్ మీరు చెప్తా. సో దీని రిచువల్ వచ్చేసి మనం ఒక టెడ్డీ బియర్ తీసుకోవాలి. సో టెడ్డీ బియర్ తీసుకున్న తర్వాత దాన్ని ఏదైతే దాని బ్యాక్ సైడ్ మనం టోన్ చేసి లోపల ఉన్న ఎక్సెల్ కాటన్ తీసేయాలన్నమాట. సో తీసేసాక మనం 1 గ్లాస్ ఆఫ్ రైస్ అన్నట్టు రైస్ పోసేసి అండ్ నా నేల్ కానీ నా హెయిర్ కానీ నా సలేవా కానీ మస్ట్ అండ్ షుడ్ అన్నట్టు ఒకటి యాడ్ చేసేసి మళ్ళీ ఆ టెడ్డీ బియర్ బ్యాగ్ని మనం స్టిచ్ చేయాలి. బట్ స్టిచ్ మాత్రం రెడ్ కలర్ దారంతో మనం స్టిచ్ చేసేయాలి మళ్ళీ. సో స్టిచ్ చేసిన తర్వాత మనం వాష్రూమ్ వెళ్ళి ఏదైతే టెడ్డీ బియర్ ఉందో టబ్లో పడేయాలి, లేకుంటే ఒక బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్లో పెట్టినట్టు టెడ్డీ బియర్ని. దాని తర్వాత మనం అంటే ఆ టెడ్డీ బియర్ అదే బాత్రూంలో వదిలేసి మనం వేరే రూమ్లో వెళ్ళి 1 to 10 కౌంట్ చేయాలి. సో 1 to 10 కౌంట్ చేసిన తర్వాత దాని ఏదైతే స్పీడ్ ఉంటుందో టెడ్డీ బియర్లో అది యాక్టివ్ అయ్యి తిరుగుతూ ఉంటుందంట, లేకుంటే టెడ్డీ బియర్ తిరుగుతుందంట. సో చూద్దాం ఎంతవరకు కరెక్ట్ అని. దాని తర్వాత గేమ్ స్టార్ట్ అప్పుడు అవుతుంది. ఇఫ్ అక్కడ మనకి ఏం వైబ్స్ ఏం రాకపోతే ఏదైతే టెడ్డీ బియర్ ఉందో టెడ్డీ బియర్కి మనం 3 times స్టాబ్ చేయాలి. స్టాబ్ చేసేసినాక అంటే పేరు తీసుకోవాలి, చార్లీ 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 అని చెప్పేసి స్టాబ్ చేయాలి. స్టాబ్ చేసిన తర్వాత మనం మళ్ళీ డోర్ క్లోజ్ చేసి మళ్ళీ మనం మన గేమ్ స్టార్ట్ చేయాలి. హైడ్ అండ్ సీక్ అన్నట్టు వెతుకుతూ ఉండాలి, ఆ డాల్ మనకు కనబడుతుందా లేదా అని చెప్పేసి. సో అది మన గేమ్. సో ఇఫ్ మనకి ఏం కాకుండా ఏమైనా నెగిటివ్గా ఏమైనా అనిపించినా కూడా జల్దీ మనం ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్లో సాల్ట్ మిక్స్ చేసేసి ఆ టెడ్డీ బియర్ పైన 3-4 times మనం ఐ వాన్ అని చెప్పేసి పోసేయాలన్నట్టు. ఇది ఈ గేమ్ అంతా. సో మనం ట్రై చేస్తాం ఈ గేమ్ ఎట్లా అవుతుందని చెప్పేసి. సో లెట్ స్టార్ట్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 3:40 AM in the morning. సో ఇదంతా మీకోసం చేస్తున్నప్పుడు ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు. గూగుల్ టైం 3:55 AM. సో ఇది 3:56 AM. సో ఇప్పుడు 3:56 అవుతుంది, మళ్ళీ చూపిస్తా. సో 3:56 AM అవుతుంది. సో మనం ఛాలెంజ్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఏదైతే నేను చెప్పినో టెడ్డీ బియర్ని చేసి ఇప్పుడు అవన్నీ నేను చేసి చూపిస్తాను. సో ఏదైతే రిచువల్ చెప్పినో లోపల నేను చెప్పినట్టు ఒక టెడ్డీ బియర్ తీసుకోవాలి. సో టెడ్డీ బియర్ తీసుకొని ఏదైతే దీని బ్యాక్ సైడ్ ఉన్నదో ఇది బ్యాక్ సైడ్ తీసేసి లోపల మనం ఈ రైస్ ఏదైతే రైస్ తీసుకున్నామో గ్లాస్ ఫుల్ ఆఫ్ ఈ రైస్ లోపల పెట్టేయాలన్నట్టు. పెట్టేసినాక దీని లోపల మన సలేవా లేకుంటే నా హెయిర్ కానీ నా నీళ్ళు కానీ లోపల పెట్టేసి స్టిచ్ చేయాలన్నట్టు. సో మనం ఇప్పుడు తీసేద్దాం. ఓకే, సో నేనైతే దీనికి కట్ చేసేసిన టెడ్డీ బియర్ పైనది. దీని లోపల మనం ఈ మొత్తం గ్లాస్ ఫుల్ ఆఫ్ రైస్ లోపల పోసేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను టెడ్డీ బియర్కి ఇట్లా నైఫ్తో ఇట్లా మొత్తం ఇట్లా హోల్ చేసేసి దీని లోపల ఏదైతే గ్లాస్ ఫుల్ ఆఫ్ రైస్ ఉందో లోపల పెట్టేసిన. సో లోపల పెట్టేసిన దాని తర్వాత దీని లోపల మన హెయిర్ కానీ నా నీళ్ళు కానీ నా సలేవా కానీ పెట్టాలి. సో ఫస్ట్ నా సలేవా పెడతా. సో ఇప్పుడు నా నీళ్ళు కట్టరు లేదు. సో ఓకే పీస్. సో ఇప్పుడు ఓకే, దీని లోపల గ్లాస్ ఫుల్ ఆఫ్ రైస్ ఇంకా నా సలేవా ఉంది. సో మనం దీన్ని స్టిచ్ చేయాలి. బట్ వన్ థింగ్, స్టిచ్ ఓన్లీ రెడ్ కలర్ థ్రెడ్తోనే స్టిచ్ చేయాలన్నట్టు దీని లోపల దీనికి. సో ఇప్పుడు నేను రెడ్ కలర్ దాంట్లో స్టిచ్ చేస్తా. సో ఇప్పుడు ఏదైతే ఈ టెడ్డీ బియర్ ఉందో ఈ టెడ్డీ బియర్ మనం బాత్రూమ్లో తీసుకెళ్ళి ఒక బకెట్ లోపల లైక్ మనం పెట్టేయాలన్నమాట. బకెట్లో వాటర్ ఉండాలి మస్ట్ అండ్ షూర్. సో ఇప్పుడు మనం ఈ టెడ్డీ బియర్ని తీసుకెళ్దాం ఇక్కడ నుంచి. సో ఏదైతే ఈ టెడ్డీ బియర్ ఉందో మనం ఇప్పుడు స్టిచ్ చేసిన టెడ్డీ బియర్కి మనం మన వాష్రూమ్లో వెళ్ళి టబ్లో పెట్టేయాలన్నమాట. సో నా దగ్గర టబ్ లేదు. సో నేను బకెట్ హాఫ్ ఆఫ్ వాటర్ తీసుకున్నా. సో ఇప్పుడు మనం ఈ టెడ్డీ బియర్ని లోపల పెట్టేయాలన్నట్టు. సో ఓకే పీస్ లోపల పెట్టేస్తున్నాం ఈ టెడ్డీ బియర్ని. సో ఇప్పుడు దీని పక్కన మనం
సో ఇప్పుడు మనం దీని పక్కన ఒక క్యాండిల్ పెట్టిద్దాం, ఎందుకంటే స్పీడ్స్కి ఒక క్యాండిల్ లైట్ అంటే ఒక వార్మింగ్, ఒక వెల్కమ్ ఇస్తున్నట్టు వాళ్ళకి, సో స్పీడ్స్కి. సో మనం ఈ టెడ్డీ బేర్ పక్కనే క్యాండిల్ అంటి పెట్టేసి మనం ఈ రూమ్ నుంచి వేరే రూమ్కి వెళ్ళి మన కౌంట్ స్టార్ట్ చేద్దాం 1 to 10. సో అది సో ఓకే, నేను ఇక్కడ క్యాండిల్ పెట్టేసిన దీని దగ్గరనే. సో మనం ఇప్పుడు ఏదైతే రూమ్ డోర్ ఉందో ఈ రూమ్ డోర్ మనం క్లోజ్ చేసేద్దాం. సో ఇప్పుడు ఏదైతే ఈ ఓకే, సో మనం ఫైనల్గా టెడ్డీ బేర్ పక్కనే పెట్టేసినాం. సో సీడూడ్ ఎంత క్రీపీ ఉన్నదో, సో ఫస్ట్ మనం ఈ డోర్ బంద్ చేద్దాం, బాత్రూమ్ డోర్ బంద్ చేసేద్దాం. ఫైనల్గా నేను మన టెడ్డీ బేర్ని బాత్రూంలో పెట్టేసిన, ఇంకా దాని పక్కన క్యాండిల్ కూడా పెట్టేసిన, ఎందుకంటే స్పీడ్స్కి అది ఒక వెల్కమింగ్ ఫీల్ ఇస్తుంది. అండ్ లైక్ కొంచెం క్రేజీగా లైక్ సీడు లైక్ మొత్తం క్రీపీ వర్క్స్ వస్తున్నాయి, నాకు ఎందుకో తెలియదు. బట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే మనం ఇక్కడ ఉన్నామో ఈ ప్లేస్ నుంచి మనం 1 to 10 కౌంట్ చేయాలి. సో 1 to 10 కౌంట్ చేసిన తర్వాత స్టార్ట్ అవుతుంది అన్నట్టు అసలు గేమ్. సో మనం 1 to 10 కౌంట్ చేద్దాం. సో 1 to 10 కౌంట్ చేసిన తర్వాత మనం ఏవైతే ఈ ఇంట్లో రూమ్స్ ఉన్నాయో రూమ్స్ అన్నీ తిరగాలి, మనం తిరిగి చూడాలన్నట్టు. అంటే సీన్ ఏంటంటే ఏదైతే ఇప్పుడు మనం 10 కౌంట్ చేసినాక ఆ టెడ్డీ బేర్ తిరుగుతుందంట, సిక్. బట్ మనం ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. సో మనం 1 to 10 కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. పీస్. సో డోట్ లైక్ 1 to 10 మనం కౌంట్ చేసేసినాం. సో ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే మనం ఏదైతే ఇంట్లో ఏదైతే రూమ్స్ ఉన్నాయో ఆ రూమ్స్ అన్నీ మనం తిరిగి చూడాలి. సో ఇది ఒక్కటే డోట్ లైక్ చాలా టెన్షన్ ఉన్నది, ఇప్పుడు నుంచి భయం స్టార్ట్ అయిపోయింది. బట్ మనం అన్ని రూమ్స్ తిరిగి చూద్దాం. ఐ హోప్ ఏం కాకపోతే సెట్, బట్ చూద్దాం ఏమవుతుందో ఏం కాదో అని. సో మనం ఇప్పుడు ఏదైతే టెడ్డీ బియర్ ఉందో అది ఈ రూమ్ ఉంది. సో ఈ రూమ్ అంటే బాత్రూంలో మనం పెట్టినాం టెడ్డీ బియర్ ఇంకా క్యాండిల్. సో మనం ఈ రూమ్ అన్ని రూమ్స్ తిరిగి చూద్దాం. సో అకార్డింగ్ టు ది వెబ్సైట్ ఇప్పుడు ఏదైతే టెడ్డీ బియర్ ఉందో అది వాక్ చేస్తుందంట, లేకుంటే స్పిరిట్ ఏదైతే ఉందో యాక్టివ్ అవుతుందంట ఇప్పుడు ఈ టైంలో మనం 10 కౌంట్ చేసినాక. సో మనం చూద్దాం ఏమవుతుందో. బిస్మిల్లా బిస్మిల్లా. సో ఇది ఫస్ట్ రూమ్ ఓపెన్ చేసినాక బిస్మిల్లా. సో ఈ థర్డ్ రూమ్ ఓపెన్ చేసి చూద్దాం. అసలు యాక్చువల్గా ఏదైతే ఈ షెల్ఫ్స్ ఉన్నాయో దీని వెనక రూమే బాత్రూమ్ అన్నట్టు. సో లెట్స్ సీ ఏమవుతుందో. బిస్మిల్లా. సో మనకైతే ఇక్కడ అసలు ఏం లేదు. సో ఏదైతే మనం 2 రూమ్స్ ఓపెన్ చేసినామో హాలింగ్ కార్డ్స్ అవన్నీ కిచెన్కి వెళ్ళి అసలు ఏం లేదు, మనకి ఏం ఓపెన్ లేదు. సో వెబ్సైట్ అకార్డింగ్ టు ద వెబ్సైట్ అయితే ఏదైతే ఆ టెడ్డీ బియర్ ఉందో అది లేచి తిరిగి వస్తుందంట. సో అట్లా ఏం లేదు, అక్కడ ఏం జరగలేదు మనకి ఇప్పుడు, అంతా ఓకే. బట్ వన్ థింగ్, మనం ఒకసారి ఆ బాత్రూమ్కి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ ఏమైందో క్యాండిల్ పెట్టిన దగ్గర. సో మనం మళ్ళీ వెళ్దాం అక్కడికి. ఓకే,
ఏదైతే అలానే ఉంది, క్యాండిల్ కూడా అట్లనే ఉంది. సో ఇప్పుడు మనకి ఏం రెస్పాన్స్ ఏం కాలేదు. సో నేను చెప్పినట్టే ఏదైతే ఆ టెడ్డీ బియర్ పైన నైఫ్ తీసుకొని 3 times స్టాబ్ చేయాలి. స్టాబ్ చేసినాక మనం మళ్ళీ చెక్ చేద్దాం. సో వెబ్సైట్లో అలా ఉంది. సో ఈ రిచువల్ పర్ఫామ్ చేసినప్పుడు అసలు ఏం కానప్పుడు మనం మళ్ళీ వెళ్ళి ఆ టెడ్డీ బియర్కి నైఫ్ స్టఫర్ ఫక్ ఫుడ్. ఓకే, సో అకార్డింగ్ టు ద వెబ్సైట్ అక్కడ ఓకే అకార్డింగ్ టు ది ప్లీజ్ సో అకార్డింగ్ టు ది వెబ్సైట్ అక్కడ మనకి ఏం రెస్పాన్స్ రానప్పుడు మనం ఏం చేస్తామని అంటే ఆ టెడ్డీ బేర్ దగ్గరికి వెళ్ళి నైఫ్ తీసుకొని 3 times స్టాబ్ చేయాలంటూ స్టాబ్ చేసిన దాని తర్వాత యూనో మనకి మళ్ళీ ఏమైనా రెస్పాన్స్ అనే ఛాన్స్ ఉంది. సో ఇదే. సో మనం ఇప్పుడు దీనికి 3 times స్టాబ్ చేయాలన్నట్టు మనం. సో స్టాబ్ చేసినాక ఎలా స్టాబ్ చేయాలంటే చార్లీ 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 అని చెప్పి స్టాబ్ చేయాలి. స్టాబ్ చేసినాక మనం మళ్ళీ డోర్ క్లోజ్ చేసి మళ్ళీ మనం అదే హైడ్ అండ్ సీక్ టైప్ ఆడాలి. సో స్టార్ట్ చార్లీ చార్లీ చార్లీ. మనం ఇంకోసారి చేసాం చార్లీ. సో మనం 4 times ట్రై చేసినాం. మనం నైఫ్ కూడా ఇక్కడనే పెట్టేసాం. సో అలానే సో మనం ఇప్పుడు డోర్ క్లోజ్ చేసి మళ్ళీ డోర్ క్లోజ్ చేసేసి మనం మళ్ళీ మనం హైడ్ అండ్ సీక్ ఆడదాం. ఏదైతే ఏ రూమ్ నుంచి అయితే మనం స్టార్ట్ చేసినామో ఆ రూమ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో మళ్ళీ నేను డోర్ క్లోజ్ చేస్తాను. సో లెగ్స్ ఎంత క్రీపీగా ఉంది బాస్. సో మనం ఈ రూమ్ ఇక్కడ నుంచి మళ్ళీ క్లోజ్ చేసేద్దాం ఈ రూమ్. సో ఈ రూమ్ నుంచి మనం 1 to 10 కౌంట్ చేసింది. సో ఫస్ట్ ఈ రూమ్ డోర్ క్లోజ్ చేసేస్తాం. సో మనం ఈ రూమ్ నుంచే 1 to 10 కౌంట్ చేసింది. సో మనం మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి అంతా మళ్ళీ తిరిగి వెళ్దాం. సో ఎట్సీ మనం ఇప్పుడు ఆ టెడ్డీ బేర్ని 4 times స్టాబ్ చేసినాం మనం చార్లీ చార్లీ అనుకుంటా. సో ఎట్సీ మనం మళ్ళీ ఏమైనా హ్యాపెనింగ్స్ అవుతాయి ఏమైనా అవుతాయని. సో క్రీపీ వైబ్స్ తప్ప నాకు ఇప్పుడు నాకు ఏం అనిపించలేదు. సో ఏం సౌండ్స్ కానీ ఏం కాలే. అండ్ చాలా గేమ్స్ అన్నా మీ డాగ్ బాకింగ్ కానీ ఇట్లా ఏం కాలే. బట్ చూద్దాం మళ్ళీ ఏమవుతుందో. సో మళ్ళీ అదే ఐస్వే సౌండ్ వచ్చింది. సౌండ్ I swear salt. I swear bro, I swear. Astaghfirullah. మీకు వచ్చింది అక్కడ అయిపోయిన సౌండ్ వచ్చింది. దీని వెనక ఏదైతే ఈ డోర్ వెనక నుంచి సౌండ్ వచ్చింది నాకు. నేను డోర్ వేయలే బాస్. అస్తగ్ఫిరుల్లాహ్. నేను డోర్ వేయలే ఫస్ట్ థింగ్. వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు సౌండ్స్ వచ్చినాయి. ఐస్వే సడన్గా సౌండ్ వచ్చింది. ఒక యానిమల్ సౌండ్ అది నాకు దీనిలో రికార్డ్ అయిందో కాలే అని చెప్పేసి అందుకే కొద్దిగా ఆగిపోయినా. సో మనం మళ్ళీ అది ట్రూ. ఐస్వే నేను ట్రై చేయను. నీకు ఇక్కడ నుంచి నేను క్విట్ చేస్తా వీడియో. బట్ బిస్మిల్లా బ్రో క్యాండిల్ ఆఫ్. ఫక్. ఏదైతే థింగ్స్ అయిందో నాతో ఏం హారర్ హ్యాపెనింగ్స్ కాలే. నాతోనైతే ఇప్పటికి ఏం కాలే. బట్
సౌండ్ వచ్చింది, అన్ఎక్స్పెక్టెడ్ సౌండ్ వచ్చింది. ప్యూర్గా మొత్తం సైలెంట్గా ఉంటే బట్ సడన్ సౌండ్ వచ్చింది. మనం ఏదైతే 3-4 టైమ్స్ ట్యాప్ చేసినామో డెడ్ బియర్ని, దాని తర్వాత హాల్ వెళ్ళినప్పుడు అక్కడ సౌండ్ వచ్చింది. దాని తర్వాత నేను ఆ రూమ్కి వెళ్ళినప్పుడు నేను డోర్ క్లోజ్ చేయలేదు, జస్ట్ నేను డోర్ ఓపెన్ చేసి అటు సైడ్ వెళ్ళినా. బట్ సీ డోర్ మొత్తం హాఫ్ అర్ క్లోజ్ అయిపోయింది. 2 థింగ్స్ టోటల్గా డూడ్ మొత్తం క్రేజీగా ఉంది. డూడ్ మొత్తం ఇప్పుడు మొత్తం క్రీపీ వైబ్స్, చూడు మొత్తం క్రీపీ వైబ్స్. నాకు అవ్వట్లే, నేను చూడొచ్చు నా హెయిర్స్ అంతా లేచి ఉన్నాయి. సో నేను గేమ్ ఇక్కడనే ఆపేస్తున్నా. సో ప్లీజ్ డూడ్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ జస్ట్ డోంట్ నాకేం మాట రావట్లేదు. సో ఏమైతే ఇవన్నీ క్లీన్ చేయాలి ఇప్పుడు. ఓకే ప్లీజ్ ఏం రావట్లేదు. సో ఈ వీడియోకి కానీ మీరు లైక్ 100 లైక్స్ తీసుకొస్తాను, నేను పార్ట్ 2 చేస్తా, ప్రామిస్ పార్ట్ 2 చేస్తా. 200 లైక్స్ పట్టుకొస్తే 200 లైక్స్. సో ప్లీజ్ గైస్ డూ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. సో 100 లైక్స్ ఇస్తే నేను పార్ట్ 2 చేస్తాను. సో